మూర్ఖులుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఈ బ్రదర్ షఫీ కూడా ఒక హిందువే. హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కడు హిందువేనండి. ఎందుకంటే ఇది హిందుస్థాన్. అయితే మత ప్రకారంగా చూసుకుంటే ఈరోజు హిందువులని పిలుస్తున్నాం, వాళ్ళు వైదికులు, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు. నేను ఒక ముస్లింని కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇక్కడ ముస్లిమైనా క్రైస్తవుడైనా ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ మీద దాడి చేస్తే ప్రతి ఒక్కడి మీద దాడి జరిగినట్టే. భరతమాత మీద ఎవడన్నా ఏలెత్తితే ఎవడు సహించేది లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంటే చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందండి. అంటే వీళ్ళు ముస్లింలా అని అనిపించే విధంగా, ఎందుకంటే వీరు చెప్పుకోవడానికి ముస్లింలు, ఖురాన్ ప్రకారం వీళ్ళు ముస్లింలే కాదు. ఖురాన్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక మానవుడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేస్తే నువ్వు సమస్త మానవులందరినీ చంపే అంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని ఖురాన్ చెప్తున్నప్పుడు నువ్వు అమాయకంగా ఉన్న వాళ్ళ మీద నువ్వు దాడి చేసి చంపేసావంటే నువ్వు ఎక్కడి ముస్లిం? అంటే సిగ్గుతో తల